మీరేమో ఇట్లా అంటున్నారు, రోహిత్ వేముల మర్డర్ విషయంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉన్నదనేటువంటి అనుమానంతో, సరే ఉందని అనుకునే రాహుల్ గాంధీ ఆ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు. దీన్ని రాజకీయంగా వాడుకోవచ్చని చెప్పేసి రాహుల్ గాంధీ అందులో ఇన్వాల్వ్ అయ్యి యూనివర్సిటీకి వచ్చిందని చెప్పేసి నేనంటే ఏం చెప్తారు? నిజంగా రాహుల్ గాంధీ గారు దీన్ని రాజకీయానికి వాడుకొని ఉంటే, ఒక రాజకీయ నాయకుడిగా నిజంగా నాకన్నా బాగా సంతోషపడే వాళ్ళు ఎవరు లేరేమో. ఆయన ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకోకపోవడం ఒక దురదృష్టకరం. ఎందుకంటే ఆ సందర్భంలో ప్రత్యక్షంగా నేనున్నా. వారు ఎయిర్పోర్ట్ నుంచి క్యాంపస్కి ఎప్పుడు వచ్చినారో ఎప్పుడు వెళ్ళిపోయినారో బయట ప్రపంచానికి ఎవరికి తెలియదు. యూనివర్సిటీలు ఉన్న పిల్లలకు తప్ప, అక్కడ ఉన్నటువంటి మీడియాకు తప్ప బయట ప్రపంచంలో రాష్ట్రంలో ఎవరికి తెలియదు. వారు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఫ్లైట్ దిగిరు, కార్ ఎక్కిరు, నేరుగా యూనివర్సిటీకి వచ్చారు, యూనివర్సిటీ నుంచి మళ్ళీ వెళ్ళిపోయారు. ఎక్కడ కూడా ఒక జెండా పట్టడం కానీ, కార్యకర్తల ఆహ్వానాలు, నీరాజనాలు, బ్రహ్మరా ఇట్లాంటివి ఏవి లేవు. సైలెంట్గా వచ్చారు, ధర్నా చేశారు, వెళ్ళిపోయారు, పూర్తి వివరాలు తెప్పించుకున్నారు. ఈ విషయం పార్లమెంట్లో మాట్లాడడం వల్ల ఆ విద్యార్థికి న్యాయం జరుగుతుంది అని రోహిత్ వేముల గారి తల్లి వారు చేసినటువంటి ఒక ప్రతిపాదన న్యాయబద్ధమైన అనిపించింది. వారు పార్లమెంట్లో మాట్లాడారు. సరే, యూనివర్సిటీ విద్యార్థుల పైన ఇంత ప్రేమ ఉంటే, ఒకవేళ రాహుల్ గాంధీకి వాళ్ళ నానమ్మ కట్టినటువంటి యూనివర్సిటీ విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేస్తా అంటే చూస్తూ ఊకుంటాడా? రేవంత్ రెడ్డికి ఎందుకు అట్లా చేస్తున్నావు అని చెప్పేసి రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వడు. ఇప్పుడు కరెక్టే సార్ మీరు అన్నది. లాఠీ చార్జ్ చేస్తే వారు అడిగేవాళ్ళు, కానీ చేయలేదు కాబట్టి వారు అడగలేదు. అనేక వీడియోలు పిల్లలను లాఠీ చార్జ్ చేసినటువంటి, అనేక విద్యార్థులను లాఠీ చార్జ్ చేసినటువంటి అనేక వీడియోలు, అనేక వార్తలు యూనివర్సిటీ విద్యార్థులే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లలో, సోషల్ మీడియాలో పెట్టినటువంటి అనేక వీడియోలు వైరల్ అయినాయి. అది చూస్తే ఎంతో బాధాకరంగా ఉన్నది. పాయింట్ చెప్పారు. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ అని చెప్పారు చూడండి, ఇక్కడే అస్సలు సమస్య ఉంది. ఈ ఇన్స్టాగ్రామ్ వల్లనే, ఈ రీల్స్ వల్లనే, ది సోషల్ మీడియానే అస్సలైనటువంటి సమస్యకు దారితీసింది. ప్రభుత్వం ఇన్స్టాగ్రామ్లో ఉండదు, ప్రభుత్వము వీడియోలలో ఉండదు, ప్రభుత్వము సచివాలయంలో ఉంటుంది. అయితే ఈ వీడియోలు పోలీస్ కానిస్టేబుల్, పోలీసులు లాఠీ లేపడాన్ని చూపించినారు తప్ప ఎక్కడ కూడా విద్యార్థి పైన దెబ్బ పడినటువంటి ఒక్క వీడియో కూడా బయటికి రాలేదు. మేము తీసింది ఏం లేదు, మేము పెట్టింది ఏం లేదు, వాళ్ళు పెట్టిన దాంట్లోనే. ఎక్కడైనా సరే ఒక చెదురుమదుర ఘటన జరిగినప్పుడు సహజ సిద్ధంగా అక్కడ ఘటనను చెదరగొట్టడానికి పోలీసులు అనేటోళ్ళు లాఠీ లేపడం సహజం. 10 ఏళ్ళు లాఠీ దెబ్బలు తిన్నా మాకు తెలియదా పోలీసుల దెబ్బ ఎట్లుంటుందో? ఉద్యమంలో 2012 నుంచి ప్రత్యక్షంగా ఉద్యమంలో ఉన్న మాకు తెలియదా? ఫేక్ వీడియోలు అంటారా మీరు? అంతే కదా, 100% ఫేకే. మీరు మరీ అన్యాయంగా చెప్తున్నారు. ఒక జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, లేకపోతే చెట్లు ఉన్నాయి, అవి ఏమైనా ఫేక్ వీడియోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన వీడియోలు అంటే ఒప్పుకుంటాం. కానీ విద్యార్థులను కూడా కొట్టినటువంటి వీడియోలు కూడా, విద్యార్థులు చెప్పినటువంటి మాటలు కూడా మీరు అధికారికంగా వీడియోలు అంటే ఎంతవరకు కరెక్ట్? అది అధికారికంగా పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టుకు సమర్పించినటువంటి కాగితము ఒక్కరిపైన కూడా లాఠీ చార్జ్ చేయలేదు, ఎవరిని కొట్టలేదు, 2 పిల్లల్ని మాత్రమే అరెస్ట్ చేసినాము అని కోర్టుకు చెప్పింది. దీన్ని అబద్ధం అంటారా? ఇది అబద్ధమైతే కోర్టు ఆ రోజు ప్రశ్న వేయకుండానా? వీళ్ళ దెబ్బల్ని చూసి ఏమయ్యా అధికారులారా మీరేమో కొట్టలేదంటున్నారు, ఈడనేమో దెబ్బలు ఉన్నాయి అని చెప్పి కోర్టు అడగపోవా? అడగలేదంటే దాని అర్థం ఏంది? సరే, మరి కేసులు ఉపసంహరించారా లేదా? ఇప్పుడు ఉపసంహరణ అంటే భయపడ్డారా విద్యార్థులకు? ఇప్పుడు చర్యలు తీసుకుంటేనేమో మూర్ఖంగా వెళ్తున్నారు, అధికారం ఉందన్న అహంకారంతోనే ముందుకెళ్తుంది ప్రభుత్వం అంటారు. వారి కష్టాన్ని, వారి బాధని, వారి భవిష్యత్తుని అర్థం చేసుకొని ఉపసంహరిస్తే భయపడ్డది, వెనక్కి తగ్గింది అంటారు. ఏం చేయమంటారు? అంటే స్వేచ్ఛ ఎక్కువైపోయింది అనుకోవాలా, మాటలు ఎక్కువైపోయినాయి అనుకోవాలా, జ్ఞానం ఎక్కువ జ్ఞానం అయింది అనుకోవాలా, ఏమనుకోవాలి? ఆ రోజున్న సందర్భంలో ఏసీపీ గారిని మాదాపూర్కి సంబంధించినటువంటి పోలీస్ అధికారి పైన ఈ పిల్లలిద్దరూ దాడి చేసిర్రు. దానివల్ల పోలీస్ అధికారికి మోకాల దగ్గర దెబ్బ తగిలింది. వీరు రాళ్ళు కట్టెలు తీసుకొని ఉరకడం వల్ల, వేయడం వల్ల. అటువంటి సందర్భంలో వీళ్ళ మీద కేసులు ఫైల్ చేసిన తర్వాత ఈ విషయము బట్టి విక్రమార్క గారి నేతృత్వంలోని కమిటీ డిస్కషన్లో భాగంగా సమావేశంలో వీళ్ళు ఎంత కాదనుకున్నా ఏం చేసినప్పటికీ విద్యార్థులు వీళ్ళపైన ప్రభుత్వం ఇట్లా మొండిగా వెళ్ళడం వల్ల రేపొద్దున వీరి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఆల్రెడీ తెలంగాణ ఉద్యమంలో భాగంగా కొన్ని వందలాది మంది విద్యార్థులను మనము కేసుల వల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు మనం వాళ్ళ భవిష్యత్తుని దూరం చేసినామని మంచి మనసుతోని
విరమించుకుంటే కూడా భయపడింది అని అంటే ఏమన్నా విద్యార్థుల మీద ప్రేమతోటి ఇవాళ కేసులు ఉపసంహరించుకున్నారు అంటారు అంతే. 100%. సరేనా, థ్యాంక్ యూ. ఇంతసేపు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి చాలా సందేహాలు, చాలా అంశాలు మాతో చర్చించినందుకు, చాలా సందేహాలు నివృత్తి చేసినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.